హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం శనగపిండిని ఒక కప్పు తీసుకోవాలి. జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది మైసూర్ పాక్ చేసుకునేటప్పుడు. దీన్ని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. పంచదార కరిగేలోపు మనం ఇలా లోతైన గిన్నెని తీసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్, ఒక అరకప్పు నెయ్యి వేసుకోవాలి. మనం పాకాన్ని చెక్ చేసుకుందాము. మనకి పాకం తీగ పాకం లాగా రావాలి. ఇంకా పాకం రాలేదు. ఇప్పుడు మనం పక్కన స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని, నెయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. మనం పాకాన్ని చెక్ చేసుకుందాం. ఇలా టచ్ చేసి వేళ్ళతో అంటే ఇలా తీగ పాకం లాగా రావాలి. పాకం వచ్చేసింది. మనం శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేస్తా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్నాక మనం వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ మరీ వేడి కానివ్వకూడదు. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుంటూ అప్పుడప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. మిగిలిన ఆయిల్ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎయిర్ బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక నెయ్యి రాసుకున్న గిన్నెలో వేసుకోవాలి. ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకొని మనం ట్యాప్ చేయాలి. మైసూర్ పాకు పూర్తిగా చల్లారక ముందే మనం నైఫ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మైసూర్ పాకు ఆరిపోయినాక ఇలాగ పీసెస్ లాగా వచ్చేస్తాయి. మనం ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకుందాం.
నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ మైసూర్ పాక్‌ని నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.